సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీస వేతనాలను అదేవిధంగా కార్మికులకి కాంట్రాక్టర్లకి మధ్య వచ్చిన సమస్యలను పరిష్కరించడంలోనే ఇప్పుడు దేశంలో బీజేపీ పరిస్థితి ఏమంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమేమో కేంద్ర కార్మిక శాఖ మంత్రి నెలకి ఒక కుటుంబం వారి పిల్లలు సంతోషంగా జీవించాలంటే కుటుంబ ఖర్చులు ఆరోగ్యము ఇవన్నీ లెక్కేస్తే మరి అంతర్జాతీయ కార్మిక 6,000 రూపాయలు కూడా ఎక్కడ అమలు చేయడం లేదు. ఈ రోజు మున్సిపల్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకేమో 21,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా మెడికల్ లో పనిచేస్తున్న ఈ రోజు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆశాకి అంగన్వాడీలకైతే అసలు 10,000, 12,000 ఇస్తున్నారు. అంటే ఎక్కడ కూడా ఈ రోజు 5 సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా ఆరోపత్యం లెక్క కట్టి మరి జీతాలు పెంచాల్సినటువంటి లేబర్ బోర్డులు చేసినటువంటి చిరుతోగలైనటువంటి 10,000, 15,000తో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకి వాళ్ళు కూడా ఈ రోజు మరి కాంట్రాక్టర్ల పక్షాన సాచివేత ధోరణితో గవర్నమెంట్ బిల్లులు పంపించలేదంట అని చెప్పేసి మరి ఏర్పాటు చేయాలి. లేబర్ బోర్డులు ఏర్పాటు చేసి కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి కనీస వేతనము 35,000 నిర్ణయించాలనేటువంటి ప్రధాన పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకి కనీస వేతనాలు మరి ఆర్థికవేత్తల అక్రైడ్ ఫార్ములా ప్రకారం ఒక కుటుంబం జీవించాలంటే వారికి నెలకి 35,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది. అందుకే ఏఐటీసీగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 35,000 ఇవ్వాలని చెప్పేసి, అంతేకాకుండా ప్రతి నెల జీతాలు కార్మికులకి ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి 10 నెలలు 15 నెలలకు సంబంధించినటువంటి కార్మికుల మొండు బకాయిలు చెల్లించాలని, అంతేకాకుండా ఈ కార్మికుల వేతనాలని సవరించడానికి 5 సంవత్సరాలకు ఒకసారి మరి సవరించేటువంటి లేబర్ బోర్డులని గతంలో రద్దు చేయడం జరిగింది. తక్షణమే లేబర్ బోర్డులు ఏర్పాటు చేసి కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి కనీస వేతనం అమలు చేసేంత వరకు ఏఐటీసీగా పోరాటం చేస్తున్నామని, ఈ న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి